హాయ్ అండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. ఈరోజు నేను ఒక వ్లాగ్ షేర్ చేస్తున్నాను. అది కూడా ఈరోజు కొంచెం బాల్కనీ అది మేకోవర్ చేసుకున్నాను. అదంతా కూడా వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. ఇంకా నిన్న ఊరు నుండి వచ్చేటప్పుడు కూరగాయలు అవి తెచ్చుకున్నాను కదండీ! కొన్ని కాకరకాయలు, వంకాయలు ఇలాంటివన్నీ తెచ్చాను. అయితే ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్‌లు, బ్రేక్‌ఫాస్ట్‌లు అన్నీ చేయాలి కదా! ఇంకా వంట అయితే మొదలుపెట్టేశాను. వంకాయలు కర్రీ చేసేసి అలాగే సాంబార్ పెడుతున్నాననమాట. మునక్కాయలు వేసేసి. ఇంకా ఈ వంకాయలు వచ్చేస్తే మనకు ఇటువైపు చాలా తక్కువ అండి దొరకడం. మా ఊరు సైడ్ అయితే ఎక్కువ దొరుకుతాయి. ఇట్లా వైట్ కలర్‌లో ఉంటాయి. అలాగే పర్పుల్‌లో కూడా ఉంటాయి. కాకపోతే మన వైపు ఏమంటే కొంచెం సన్నగా పొడవుగా ఉంటాయి కదా! ఇవేమంటే ఇలా పెద్దగా కనబడినా కూడా లోపల గింజలనేవి ఎక్కువ ఉండవు. కర్రీ టేస్ట్ కూడా బావుంటుంది. అలాగే అటువైపు కర్రీ వేసేసి ఇంక ఇటువైపున సాంబార్ కూడా మొదలుపెట్టేసాను. పప్పు ఉడికించేసి చింతపండు రసంలో పక్కన పెట్టాను. ఇటువైపున కూరగాయల ముక్కలు ఉడికించి అందులోనే మళ్ళీ పప్పు రసం అంతా వేసి ఇంక కొంచెం కసూరి మేతి, కొత్తిమీర వేసి మరిగిస్తున్నాననమాట. ఇంకా ఫైనల్‌గా పోపు పెట్టేసుకుంటే సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కిందైతే ఉగ్గాని చేసేసుకున్నా ఇవాళ. అలాగే కొంచెం రాగి జావ కూడా పెట్టేస్తున్నాను. పిల్లలు 2 కర్రీస్ అయితే తీసుకెళ్లారు. ఇంకా ఇవాళైతే సాంబార్‌తో లంచ్ బాక్స్ కట్టేసా అనమాట. ఇంకా రాగి జావ, కొంచెం నట్స్ అవి తిని వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మేము ఇంకా ఉగ్గాని చేసుకోవాలన్నమాట. నిన్న ఊరు నుంచి వస్తూ కొన్ని కుండలు తీసుకొచ్చాను కదా! అదే వంట చేసుకోవడానికి మట్టి పాత్రలు. ఇది చిన్న సైజు. ఇంకా 2 జతలు తీసుకున్నాను. అవి అమ్మ తీసుకెళ్ళిపోయిందనమాట. మొన్న సాటర్‌డే వచ్చినుండే మేము ఊరెళ్ళినప్పుడు కూడా పిల్లల దగ్గర అమ్మనే ఉండింది. అయితే అమ్మ 2 జతలు ఇచ్చేసాను. తను వండుకుంటుందని. ఎప్పటినుంచో అడుగుతుంది నన్ను తీసుకెళ్ళు నేను కొనుక్కుంటాను అని. ఇంకా అస్సలు అవ్వలేదనమాట బయటకెళ్ళడానికి. ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పి తెచ్చుకున్నా. అలాగే ఇదిగోండి ఇది పెరుగు తోడుపెట్టుకోవడం కోసం ఇట్లా ఉంటాయి కదా మట్టి కడవలు. అట్లా చల్లగా ఉంటుంది పెరుగు అని చాలా రోజుల నుంచి ఇలాంటి ఒకటి తీసుకోవాలనుకున్నాను. అందుకని ఇది తీసేసుకున్నా. చూడండి వాటర్ అంతా ఎలా అబ్జర్వ్ చేస్తుందో. ఇవాళంతా కూడా నైట్ వరకు ఇలాగే పెట్టేసి తర్వాత ఆరబెట్టి కొంచెం లైట్‌గా దీన్ని క్లీన్ చేద్దామని అనుకుంటున్నా. తర్వాత దీన్ని యూజ్ చేస్తాను. అటువైపునున్న అది మాత్రం మిల్లెట్స్ వండడానికని ప్రత్యేకంగా తీసుకున్నా. ఇంకా ఇంట్లో పనులు కిచెన్‌లో అంతా క్లియర్ చేసేసుకొని పిల్లల్ని పంపించేసి ఈరోజైతే మొక్కలన్నీ కూడా ఇక్కడ సర్దేసుకుందాం అనుకుంటున్నా. ఏమంటే చాలా ఎండలవుతున్నాయి కదా! మొక్కలు ఇంకా ఉన్నట్టుండి వడలిపోవడము అలాంటివి జరుగుతున్నాయి. మళ్ళీ కొత్తగా ఇప్పుడేం తీసుకొచ్చిన వేస్ట్ కదా! సమ్మర్ కాబట్టి ఉన్న వాటినైనా కనీసం జాగ్రత్తగా కొన్ని రోజులు పెట్టుకోవచ్చు అని అన్నీ ఇక్కడ మొన్న తీసుకున్నాను కదా అమెజాన్‌లో ఈ మొక్కల స్టాండ్స్ వాటిపైన వీటినైతే ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను. అయితే ఇంకా ఈ ఓల్డ్ బ్రాంచెస్ ఉంటాయి కదా! ఇది అరికపాము ఇదంతా తీసేస్తే మనకి నీట్‌గా ఉంటది కదా! కొన్నాళ్ళ వరకైనా. ఈ ఎండ తెగులుకి ఏంటంటే ఎడ్జెస్ అన్నీ వడిలినట్టుగా ఇట్లా డార్క్ కలర్‌లో అలా అయిపోతూ ఉంటాయి. ఇలా ఎప్పటికప్పుడు మనం ట్రిమ్ చేసుకుంటూ ఉంటే నీట్‌గా ఉంటాయి. అలాగే మనకు ఫ్రెష్ బ్రాంచెస్ కూడా వస్తూ ఉంటాయి. ఈ పక్కన ఉన్న ఈ ఆక్సిజన్ ప్లాంట్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కొమ్మలు అన్నీ కూడా తీసేస్తున్నాను. కిందొచ్చేస్తే ధలియా అది ఒక్కటే మొక్క మిగిలింది. 3 రకాలు తీసుకొస్తే అది ఒక్కటే మిగిలిందండి. అప్పుడప్పుడు ఒక్కొక్క ఫ్లవర్ అలా పూస్తూ ఉంటుందన్నమాట. ఇంక ఇవన్నీ అయిన తర్వాత వేస్ట్ కొమ్మలు ఎప్పటికప్పుడు మనం తీస్తుంటే నీట్‌గా ఉంటాయి చూడడానికి మొక్కలు కూడా. ఉన్నంత వరకు కనీసం ఫ్రెష్‌గా ఉంటాయి కదా అని ఇంక ఇక్కడ కొంచెం ఇరుకైపోయినా కూడా ఇంక ఇక్కడ తెచ్చి పెట్టేసుకున్నాను. కింద సెల్లార్‌లో కూడా పెట్టుకోవచ్చు కానీ ప్రతిసారి ఇంకా కిందకి వెళ్ళాలి, వాటరింగ్ చేయాలి అంటే కొంచెం కష్టము. అందుకని ఇక్కడే పెట్టేసుకున్నాను. అది కాక ఇంకా కింద కారు, బైకు, స్కూటీ ఇంక అక్కడితోనే సరిపోతుంది. పిల్లలు తిరిగి ఆడుకోవడానికి కూడా ప్లేస్ అనేది ఉండదు. ఇదిగోండి మొక్కలకైతే వాటరింగ్ చేసేస్తున్నాను. మనము మరీ మొదల దగ్గరే కాకుండా అప్పుడప్పుడు ఇలా లీవ్స్ పైన మనం వాటరింగ్ అని చేస్తూ ఉంటే దానిపైన ఏదైనా డస్ట్ ఉన్నా వెళ్ళిపోయి ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం అలా లీవ్స్ పైన కూడా మనం వాటర్ అది చల్లుతూ ఉంటే వాటికి కూడా బాగుంటుంది. ఇంక ఇక్కడ ఈ వాటరింగ్ అంతా అయిన తర్వాత ఈ ప్లేస్ అంతా కూడా కడిగేశాను. ఒక్కసారిగా అంతా డస్ట్ అంతా అటు ఇటుగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదా! ఇప్పుడు గాలులు కూడా బాగా వస్తున్నాయి కాబట్టి ఇంక ఇదంతా కూడా వాటర్ చేసేసి మాప్ చేసేస్తున్నాను. మనకి వైపర్ ఏంటంటే ఒక్క చుక్క వాటర్ కూడా ఉంచకుండా నీట్‌గా చేసేస్తుంది కదా! ఒకప్పుడైతే చీపురు పెట్టి కడిగి మళ్ళీ క్లాత్ పెట్టి తుడిచి ఇవన్నీ ఉండేది. ఇప్పుడు ఈ వైపర్ వచ్చిన తర్వాత కొంచెం పనులనేవి ఈజీ అయిపోయాయి.
మొక్కలకి కేరింగ్ అనేది చాలా ముఖ్యం. తెచ్చుకోగానే సరిపోదు. వాటిని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉండాల్సొస్తుంది. ఇంకా అందుకనే చూడలేక వాటిని ఇక్కడికైతే అన్నీ తెచ్చేసుకున్నాను. అలాగే ఇంకా ఈవినింగ్ పూజ చేసుకుంటాను గదా అన్నట్లుగా ఎలాగో క్లీన్ చేశాను గదా అని ఇంకో చిన్న ముగ్గు వేసుకుంటున్నా. నాకు చుక్కల ముగ్గులంటే ఇష్టం. అలాగే తిప్పుడు ముగ్గులన్నా చాలా ఇష్టం కానీ నాకు పెద్దగా రావు. ఇలాంటి చిన్న చిన్నవైతే వేయగలను. మరి పెద్దగా రాకపోయినా గూడా ఇలా అయితే వేసుకోగలుగుతాను. ఒక 5 చుక్కలు అలాగా. పెద్దవి చూస్తే వేసేయగలను అని అనిపిస్తుంది కానీ చూడాలి, నేర్చుకోవాలి. నాకు మహా ఇష్టం అసలు. ఎన్నో నేర్చుకుంటాం అన్నిట్లో. ఇంక ఈ ముగ్గులు కూడా నేర్చుకోలేమా అని అనిపిస్తుంది. చూడాలి, ట్రై చేయాలి త్వరలో. ఇంకా ఇదిగోండి ముగ్గైతే ఇలా సింపుల్గా వేసేసుకున్న. మొక్కలన్నీ కూడా నాకు భలే అనిపించింది. ఇంట్లోంచి అలా బయటకు వస్తుంటే ఇట్లా గ్రీనరీగా కనబడితే బాగా అనిపించింది. ఇది కాగడం వల్లే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి ఈ మొక్క గురించి ఇది ఏంటి అని. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని నర్సరీలో అడిగితే ఇచ్చేస్తారు. ఇవి స్మెల్ అలా ఏమి ఉండదు. కాకపోతే ఇంకా పూజకి అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఎల్లో గులాబీ అలాగే ఈ వైట్ గులాబీ కూడా ఇక్కడ యూటిలిటీలో ఉండింది కదా కిచెన్లో, దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకున్నా. అటువైపున కూడా ఎండ చాలా ఎక్కువ వస్తుంటుందన్నమాట. ఇక్కడైతే కాసైనా చల్లగా ఉంటుంది కదా. ఎండ కూడా ముఖ్యమే మొక్కలకు, ఎంతవరకు కావాలో అంతవరకు. కానీ ఇప్పుడు వడగాలులకి అవి వడలిపోయి అసలు మొక్కలన్నీ ఒక మాదిరిగా అయిపోతాయి కదా. ఇదిగోండి వీటన్నింటినీ ఇక్కడ తీసుకొచ్చి కొంచెం ట్రిమ్ చేసి పెట్టేశాను. చామంతి కూడా సీజన్ అయిపోయినా కూడా వస్తూ ఉంది. ఇది కొంచెం పెద్ద సైజులోనే వస్తాయి, మరి చిన్నగా ఏమి ఉండవు. ఇంకా ఎల్లో కలర్ చాలా బాగుంటుంది మొక్క. తెచ్చినప్పుడైతే ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో అవన్నీ పోయి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా పక్క నుంచి పిలకలు పెడుతుంది అనమాట ఇప్పుడిప్పుడే. ఇంకా ఇదైతే ఇలా ఉండింది. అలాగే పర్పుల్ చామంతి తెచ్చుకున్నాను దీంతో పాటు. అది కూడా బాగా మొగ్గలైతే ఇచ్చేసింది. పక్క పక్క నుంచి కూడా మంచిగా స్ప్రెడ్ అవుతూ ఉందన్నమాట. ఇలా నీడలో ఉంటే కొన్నాళ్ళైనా బాగుంటాయి. ఇంకా తర్వాత ఇక్కడ హ్యాంగ్ చేసిన పాట్ వచ్చి ఒకటి వన్ సైడ్ వచ్చి బ్రేక్ అయ్యిండే, దాన్ని తీసేసి అటువైపు ఉన్నదాన్ని ఇటువైపు పెట్టేసుకున్నా. ఇంకా ఇది కూడా చాలా బాగా వచ్చింది. నేను జస్ట్ అటువైపున ఉన్న మొక్కల్లోంచి కొమ్మలు తీసి ఇందులో వేసేస్తే అవి చక్కగా ఏనుకొని ఇలా వచ్చేసాయన్నమాట. బాగుండింది హ్యాంగింగ్ పాట్స్లో. ఇలాంటివన్నీ బాగుంటాయి కదా మనకి. గ్రీనరీ అనేది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ చిన్ని బాల్కనీని అయితే నేను ఇలా మేకోవర్ లాగా చేసుకున్నాను అనమాట. చూడాలి ఇవి ఎంతవరకు సర్వైవ్ అవుతాయో ఈ వేడికి. నాకు తెలిసి ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఇక్కడ ఉండకపోవచ్చు వేడికి. ఇంకా మే అలా వచ్చిందంటే ఇంకా ఎక్కువ వడగాలులు వచ్చేస్తాయి. ఇక్కడ బ్లైండ్స్ ఉన్నందువల్ల కాస్తైనా వేడి అనేది మాకు తక్కువే ఉంటుంది. చుట్టుపక్కలంతా ఖాళీ కాబట్టి చాలా వేడి వచ్చేస్తుంది మాకు. అలాగే ఎంట్రన్స్లో ఇలా చిన్ని ఉర్లి పెట్టుకున్నా. ఇంతకు ముందున్న ఉర్లి తీసేసాను. ఆ పూలు అవన్నీ తీసేసి చిన్నగా ఇదిగోండి ఇక్కడ తాబేలుది ఉంది కదా అది ఇక్కడ పెట్టేసుకున్నా. దీనికి పెయింట్స్ వేయాలనుకున్నాను కానీ ఇలాగే అందంగా ఉందనిపించింది. అందుకని పెయింట్లు వేయకుండా అలాగే పెట్టేసుకున్నాను. ఇంకా చిన్నగా చామంతులు ఒక చిన్ని గులాబీ వేసి అలా ఎంట్రన్స్లో పెట్టుకున్నాను. చూడడానికి అందంగా అనిపించింది. ఈ మొక్కలు, ఈ ముగ్గు, ఎంట్రన్స్ చాలా బాగా అనిపించింది నాకైతే ఇవాళ. ఇంకా కొన్నింటిని పైనే వదిలేసాను. ఇంకా దానికి ఏదైనా మ్యాట్ కట్టడమో ఇంకేదైనా చూసుకోవాలి. అన్నీ ఇక్కడే అన్నా మాకు ఇరుకైపోతుంది కదా. అలాగే మాకు తిరగడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని ఇంతవరకు అయితే పెట్టేసుకున్నాను. ఈరోజు ఇంకా సాయంత్రం పూజ అయితే చేసుకోవాలి. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా దీపం పెట్టుకోవడానికి పూజ గదిలోకి అయితే వచ్చేస్తున్నాను. ఇక్కడ అంతా కూడా శుభ్రం చేసేసుకుంటున్నా. ముందు రోజు హడావిడిగా ఊరెళ్ళే పనిలో మార్నింగ్ అలా దీపం పెట్టుకొని వెళ్ళిపోయానా. మళ్ళీ ఇంకా ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ చిన్ని ముగ్గు ఒకటి వేసుకొని దీపం పెట్టుకోవాలనిపిస్తుంది. ఇక్కడ నేను పెయింట్ ముగ్గు వేసుకోవాలి అనుకుంటున్నా, కనీసం బార్డర్స్ అయినా. ఇలా అనుకొని కూడా చాలా రోజులు అవుతుంది కానీ అస్సలు వీలు పడట్లేదు. ఏదైనా ఫెస్టివల్ కానీ మనకు ఇంకేదైనా ప్రత్యేక పండుగలు అలా ఉన్నప్పుడు కొంచెం బాగుంటుంది కదా. ఒకసారి అలా వేసి పెట్టుకుంటే ఎప్పటికీ అందంగా ఉంటుంది అనిపిస్తుంది. చూడాలి మరి ఈ మధ్య ఏమన్నా వీలైతే. దేవుడి గదిలో ఎప్పుడైనా ఒకసారి మనం ఇలా బియ్యపిండితో ముగ్గు వేసుకొని దీపం పెట్టుకుంటే చాలా బాగుంటుంది, మంచిది కూడా కదా. ప్రతిరోజు ఇలా ముగ్గు వేసుకోవడానికి వీలు కాకపోయినా ఏవైనా ప్రత్యేక రోజులు అంటే మనకి ట్యూస్డే, ఫ్రైడే లేదంటే పండగలు ఏవైనా ఫెస్టివల్స్ అలాంటివి ఉన్నప్పుడు కంపల్సరీగా మనం ఇలా వేసుకుంటే బాగుంటుంది. అలాగే మనం అమ్మవారి పూజలు అలాంటివి చేసుకున్నప్పుడు ఇలా మధ్యలో ముగ్గు వేసి కూర్చోబెట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంటుంది. మనం ఈ ప్లేసెస్లో మన పాదధూళి అది తగలదు కాబట్టి ఇంకా పసుపు కుంకుమ కూడా వేసుకున్నా. అలాగే మనం పువ్వులతో ఎలా అంటే అలా మనకు నచ్చినట్టుగా అలంకరించుకోవచ్చు. ఇంకా నిన్న పువ్వులు అవి కూడా తెచ్చేసుకున్నాను కదా, దేవుడి దగ్గర అంతా సజాయించుకొని ఇంకా ఇక్కడ దీపారాధన అయితే చేసుకుంటున్నాను.
ఈవినింగ్ పూజ అయితే రోజు నార్మల్గానే చేసుకుంటా. ఇంకా ఉదయం చేయలేదు కాబట్టి మా వారు చేసేసారు ఉదయము. ఇంక ఇప్పుడైతే నేను ఇలా చేసుకున్నాను. మనం అన్నీ అలా సజాయించి పెడితే ఇంకా జస్ట్ అలా వచ్చి దీపం అది పెట్టేస్తుంటారు. ఇంకా ఉదయం నేను పనుల్లో మునిగిపోయాను కాబట్టి ఇంక ఇప్పుడు కాస్త ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నా. మరి ఇదండి ఇవాల్టి ఈ చిన్ని వ్లాగ్. ఎలా అనిపించిందనేది కామెంట్లో చెప్పండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక లైక్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. నిన్న వీడియోకి చాలామంది నందికొట్కూరు నుంచి నాకు కామెంట్స్ వచ్చున్నాయి. చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.